కోసం ఎడాపెడా హామీలిచ్చి ఆ తర్వాత వాటిని అమలు చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో, ఆర్థికంగా ఎంత ఒత్తిడి ఎదురవుతుందో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 రాష్ట్ర బడ్జెట్ కళ్లకు కట్టినట్టు వెల్లడి చేస్తోంది. 3,71,000 కోట్ల రూపాయల వ్యయంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కోసం నిధుల సమీకరణలో భాగంగా దాదాపు 1,05,000 కోట్ల రూపాయలను అప్పుల రూపేణా సమీకరించుకోవాల్సిన పరిస్థితి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురైంది. అంటే బడ్జెట్లో 28% మొత్తాన్ని అప్పు చేసి తెచ్చుకోవాల్సి వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో 1,05,000 కోట్ల రూపాయలను అప్పుగా తేవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో సంక్షేమ పథకాల అమలు ఎంత కష్టతరం కాబోతోందో ఇట్టే అర్థమవుతోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే 4,35,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. దీనికి కొత్తగా తీసుకురానున్న అప్పులు అదనం. ఈ ఏడాదికి ఏదో విధంగా అప్పులు తీసుకురాగలిగినా వచ్చే సంవత్సరాల్లో ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నం కాకమానదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 44,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి అప్పుగా తెచ్చిన మొత్తం 85,000 కోట్ల రూపాయలుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 1,05,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురానున్నారు. ఇలా ప్రతి ఏటా తీసుకురావాల్సిన అప్పులు పెరిగిపోతుంటే అప్పు పుట్టే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎడాపెడా హామీలు ఇచ్చిందని, తెలంగాణలోనూ ఇదే ఒరవడి కొనసాగించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ అక్కడ కూడా ఎడాపెడా హామీలు గుప్పించనున్నారనే విస్తృత చర్చ జరుగుతున్న సందర్భంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కు ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడం మున్ముందు ఇబ్బందికరంగా మారనుందనే చర్చ ఇప్పటికే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే మరో అడుగు ముందుకు వేసి ఎన్నికల హామీపై కొత్త చర్చకు తెరదీశారు. ఆంధ్రప్రదేశ్లో తాను ఇప్పుడు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా దాదాపు 53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని, ఈ నిధులు సమీకరించుకోవాలంటేనే తల ప్రాణం తోకలోకి వస్తోందని జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్తగా చెబుతున్న వాగ్దానాలను అమలు చేయాలంటే ఏటా మరో 73,000 కోట్ల రూపాయలు కావాలని, అంటే ఇప్పటికే ఉన్న వాటికి తోడు కొత్తవి అమలు చేయడానికి ఏడాదికి మొత్తం 1,26,000 కోట్ల రూపాయలు కావాలని, వీటిని ఎక్కడి నుంచి తెస్తారని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు ఉన్న నేపథ్యంలో జగన్ లేవనెత్తుతున్న ప్రశ్న కొత్త చర్చకు దారితీస్తోంది. ఎన్నికల సందర్భంగా ఎడాపెడా హామీలు ఇచ్చుకుంటూ పోతే వాటిని అమలు చేయడానికి నిధులు ఎలా? అప్పులతో ఎంతకాలం నిధులు సమీకరించగలుగుతారు? హామీలు తలకు మించిన భారంగా మారి చివరకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి రాదా? అదే జరిగితే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి రియాక్షన్ ఎలా ఉంటుంది? దీనికి ముగింపు ఎలా ఉండనుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన అప్పుల సమీకరణ అంశం మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేలా ఉంది. ఏటేటా చేస్తున్న అప్పుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 77,000 కోట్ల రూపాయల అప్పులు చేయగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయల అప్పులు తేవాల్సి ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 43,115 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 64,525 కోట్ల రూపాయల అప్పు తీసుకురావాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాలు రెండు ఇప్పటికే భారీగా పేరుకుపోయిన అప్పులతో సతమతమవుతున్నాయి.
రానున్న సంవత్సరాల్లో ఈ అప్పుల భారం పెరిగిపోయి కొత్త అప్పులు పుట్టడం రాష్ట్ర ప్రభుత్వాలకు కష్టమవుతుందనే అభిప్రాయం ఉంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంటు ఎన్నికల అనంతరం ఆర్థిక క్రమశిక్షణ కోసం కొత్త నిబంధనలు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల పరంగా ఎదురయ్యే పరిస్థితిని ఊహించుకోవడమే కష్టంగా ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హామీల విషయంలో కనుక రాజకీయ పార్టీలు నేల విడిచి సాము చేస్తే ఆర్థిక ఇబ్బందులు భరించలేని స్థాయికి వస్తాయన్నది సుస్పష్టం.